దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము నమ్మకముగా ఉండుము. ప్రకటన గ్రంథం 2:11. నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. రెండవ మరణము వలన తప్పేది నరకము, వచ్చేది జీవ కిరీటము. జయించు వానికి మాత్రమే అది. జీవ కిరీటము మోయట ఎంతో సంతోషము కదా. శోధన జయించు వానికి జీవ కిరీటము. శోధించుట అంటే ఆశ చూపించుట, ప్రేరేపించుట. చేదుని త్రాగమని చెప్పితే దానిని శోధన అనరు. శోధన అంటే దేని మీద ఆశ, ప్రేమ అది ఊరిస్తుంది. ఏదైనా ఒక దానిని చూపిస్తూ నా మాట వింటే ఇది ఇస్తా, నాతో ఉంటే ఇది ఇస్తాను అని ఊరించేది శోధన. అనగా మనిషి ఆశిస్తున్న దానిని సాతాను ఊరిస్తుండగా, వాడికి ఇష్టమైన ప్రేరేపిస్తుండగా, ఆవరిస్తూ శోధన వస్తుండగా కూడా వద్దు బాబు, నేను దేవునినే ప్రేమిస్తాను, నిన్ను ప్రేమించను అనగలిగితే శోధన అంటే అదే కదా. నీవు ప్రేమించినది నిన్ను ఊరిస్తుండగా, నీవు ఆశించినది నిన్ను ఊరిస్తుండగా ఆ శోధన కాక దేవునిని మాత్రమే ప్రేమించగలిగితే దేవుడు ఆ మనిషి ప్రేమకు మురిసిపోయి ఇలాంటి వారికి జీవ కిరీటం ఇవ్వాలని వాగ్దానం చేస్తాడు. మన చుట్టూ అన్నీ ఉండినా, యేసు కూడా అక్కడ ఉండినా ఎటువైపు మన పయనము అనేది దేవుడు మన ముందుంచిన ప్రశ్న. క్రీస్తు అన్నపానంలో దగ్గరకు వెళ్ళలేదు. తన తండ్రి అప్పగించిన పని పూర్తి అగు వరకు ఆ అన్నపానములు ముఖ్యంగా కాదు అనుకున్నాడు యేసుక్రీస్తు. నన్ను పంపిన వానిని, ఆ పంపిన పని పూర్తి చేయడమే నాకు భోజనము, పానమని చెప్పి అన్నీ వదిలివేశాడు. శోధన జయించుకలుగుచున్నామా? జయించువారు పొందబో మహిమలు, జీవవృక్ష ఫలములు తింటారు, జీవ కిరీటము పొందుకుంటారు. మన జీవితము ద్వారా పొందబోచున్న మహిమలు ఊహించడానికి కూడా మనకు శక్తి సరిపోదు. ఈ లోకము నుండి మన మనసు దూరమవుతుందో అప్పుడు మనము దేవుని కొరకు జీవించగలుగుతాము. తండ్రి చిత్తము నెరవేరుస్తూ దేవునితో నడుస్తూ మనము నమ్మకముగా దేవునినే ప్రేమిస్తే మన జయ జీవితము ద్వారా పొందబోచున్న మహిమలు, జీవ కిరీటము, జీవవృక్ష ఫలములు దేవుడే ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అందుకు సిద్ధపడదాము. ఆమె